రైట్ ఇక బీజేపీ అధ్యక్ష పదవిపై త్వరలో ఉత్కంఠ వీడనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ను ప్రకటించే అవకాశం ఉంది. ఏ క్షణమైన అధిష్టానం అఫీషియల్ గా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. నేతల్లో ఏకాభిప్రాయం కోసమే జాప్యం చేస్తోంది. అధ్యక్షుడి అంశంలో అసమ్మతి, వ్యతిరేకత రాకుండా హైకమాండ్ ఫోకస్ చేస్తుంది. త్వరలో రాష్ట్రానికి సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జ్ శోభా కరంద్లాజే రానున్నారు. పార్టీ నేతలతో చర్చించి అసమ్మతి నేతలను బుజ్జగింపులు చేయనున్నారు. అన్ని సెట్ అయితే ఈటెల రాజేందర్తో నేరుగా నామినేషన్ వేయించనున్నారు కరంద్లాజే. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు లైవ్ ద్వారా. ఎస్ వెంకట్, మనం చూస్తున్నాం చాలా రోజుల నుంచి కూడా ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెలకే పగ్గాలు ఇవ్వబోతున్నారు అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. సో ఎప్పటి వరకు ఇది కన్ఫర్మ్ అవుతుంది అనుకోవచ్చు? అసలు పార్టీలో ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి? ఖచ్చితంగా గత ఏడాది నుంచి సంస్థాగతంగా బీజేపీ ఎన్నికలు జరుపుకుంటుంది. ఏదైతే సంస్థాగతంగా బీజేపీ పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంసిద్ధమవుతున్నటువంటి నేపథ్యం, గతంలో అనేక మంది పేర్లు వినిపించినప్పటికీ తాజాగా ఈటెల రాజేందరే రాష్ట్ర అధ్యక్షుడిగా ఫైనల్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఖచ్చితంగా ఈ వారంలోనే ఈటెల రాజేందర్తో నామినేషన్ దాఖలు చేయించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 38 జిల్లాలకు అధ్యక్షులు ప్రకటించినటువంటి బీజేపీ ఒక రాష్ట్ర అధ్యక్షుని అంశంలో మాత్రం తర్జన భర్జన పడుతున్నటువంటి నేపథ్యం గత నుంచి కూడా కనిపిస్తోంది. దాదాపు ఏడాది పాటుగా సంస్థాగత ఎన్నికలు జరుపుకుంటోంది. ఈటెల రాజేందర్, బండి సంజయ్, లేదంటే ధర్మపురి అరవింద్, డీకే అరుణ లాంటి పేర్లు అనేకం వినిపించాయి గత ఏడాది నుంచి కూడా. ఇక ఇది చివరి దశలో ఉంది. రేపు మాపో రాష్ట్రానికి శోభా కరంద్లాజే కూడా రాబోతున్నారు. ఆమె సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జిగా ఉంది. ఆమె రాగానే నేరుగా ఈటెల రాజేందర్ తోటి నామినేషన్ వేయించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే రోజే నామినేషన్ దాఖలు చేస్తుంది. అదే రోజే రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నేరుగా అధిష్టానం అయితే నేరుగా అధ్యక్షుడిని ప్రకటన అయితే చేయదు. అధ్యక్షుడిని నామినేషన్ దాఖలు చేస్తారు. ఫస్ట్ నామినేషన్ దాఖలు చేయించిన తర్వాత ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. పార్టీ లైన్ ప్రకారమే సంస్థాగతంగా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఫస్ట్ నామినేషన్ వేస్తారు. నామినేషన్ తర్వాత ఓటింగ్ ఉంటుంది. ఓటింగ్ తర్వాత ఎవరు అధ్యక్షుడు అనే దాని మీద అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఇప్పటి వరకు అయితే ఈటెల రాజేందర్ ఫైనల్ అయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. గత నుంచి కూడా ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడిగా, అట్లనే 2 సార్లు మంత్రిగా, దాదాపు 22 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, ఇట్లా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి నేతగా కూడా మంచి పేరుంది. బీజేపీలకు వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రస్థానం బీజేపీ నిర్మాణం కోసం కావచ్చు, బలోపేతం కోసం కావచ్చు, ఆయన ఒక మతానికో ఒక వర్గానికో కాకుండా అందరినీ పోయే తత్వం, ఇలాంటి సామాజిక అంశాలన్నీ కూడా పరిగణనలో తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అధిష్టానం చాలా పర్ఫెక్ట్గా నేతలను ఎంపిక చేయడంలో మాత్రం అధిష్టానం చాలా కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. ఇక అందులో భాగంగానే ఫైనల్గా కరంద్లాజే ఈ వారంలోనే రాబోతుంది. ఇవాళ రేపు రాష్ట్రానికి వచ్చి నేరుగా నామినేషన్ ఈటెల రాజేందర్ తోటి నామినేషన్ దాఖలు చేయించి ఎన్నికల ప్రక్రియకు పులి స్టాప్ పెట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత నుంచి కూడా బీజేపీలో సంస్థాగత ఎన్నికలకు సంబంధించి గత 3 ఏళ్లకు ఒకసారి జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక నిన్న మొన్నటి దాకా బండి సంజయ్ పేరు చాలా బలంగా వినిపించింది. కేంద్ర మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఆయన పేరు కూడా బలంగా వినిపించినటువంటి నేపథ్యంలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి, అట్లనే మిగతా నేతలు కూడా తెలంగాణ అధ్యక్షుడిగా ఎవరైతే ప్రజల్లోకి బలంగా వెళ్తారో, ఎవరైతే ప్రజల్లో ఒక ఇమేజ్ ఉన్నటువంటి నేతగా ఎవరైతే ఉన్నారో, అట్లనే ఏదైతే పార్టీకి సంబంధించిన అంశాలు బలంగా ప్రజల్లో తీసుకువెళ్ళగల నేతలను ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇంకా ఎప్పుడైతే నేతలు ఎవరైతే పోటీ పడుతున్నారో, ఆశావాహులు కావచ్చు, అట్లనే వ్యతిరేకతగా ఉన్న నేతలందరూ కావచ్చు, వీరి మీద కూడా పార్టీ ఫోకస్ పెట్టింది. వీరందరినీ కూడా సద్దుమణిగించే పనిలో అయితే ఉంది. సంప్రదింపులు కావచ్చు, బుజ్జగింపులు కావచ్చు, వీరందరూ కూడా అధిష్టానము అట్లనే రాష్ట్ర నాయకత్వం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. వీరెవరిని కూడా వ్యతిరేకత రాకుండా ఏకాభిప్రాయంతో ఒక వ్యక్తిని నామినేషన్ వేయిస్తారు.
అట్లనే ఇంకా కొంతమందిని ఎవరైతే పోటీలో ఆశావాళ్ళు ఉన్నారో వారు కూడా నామినేషన్ వేస్తారనే ప్రచారం కూడా కొనసాగుతున్నప్పటికీ ఏకాభిప్రాయంతోనే ముందుకు వెళ్ళాలి, ఎలాంటి కూడా వ్యతిరేకత ఉండకూడదు, పార్టీకి డ్యామేజ్ జరగొద్దు అనేది అధిష్టానం చూస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కొత్త నేతలు పాత నేతలు అనే పంచాయతీ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలోనే రాజాసింగ్ కావచ్చు, అట్లనే ఇటు గిరీష్ దారముని కావచ్చు, అట్లనే పార్టీలో ఈటల రాజేందర్ మినాయిస్తే ఎవరికైనా అధ్యక్ష పదవి వస్తుందని కూడా కొంతమంది కొన్ని వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటి ఈక్వేషన్స్ అన్ని కూడా అధిష్టానం దృష్టిలో ఉంది. ఖచ్చితంగా ఎవరు కూడా వ్యతిరేకత ఉండకూడదు, ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్ళే విధంగా అధిష్టానం నేతలు ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరెవరు ఆశావాళ్ళు ఉన్నారు అధ్యక్షుడు రేజులో అనే దాని మీద కూడా అధిష్టానం దృష్టి పెట్టింది. ఆ దృష్టి పెట్టిన నేపథ్యంలోనే నేతలందరితో కూడా మాట్లాడి వాళ్ళని బుజ్జగింపులు చేస్తూ నేరుగా కరంద్లాజే, ఎందుకంటే రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉంది శోభ కరంద్లాజే, ఆమె రాష్ట్రానికి అధిష్టానం పంపిస్తారు. నేరుగా ఈటల రాజేందర్ పేరును నామినేషన్కి ఖరారు చేస్తారు. నామినేషన్ అయిన వెంటనే ఈ ప్రక్రియ అంతా కూడా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ముగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 2 రోజుల్లో అంటే ఇవాళ రేపు లేదంటే ఈ వీక్లో మొత్తం పూర్తి స్థాయిలో అయితే ఈటల రాజేందర్ని నామినేషన్ దాఖలు చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అంత బలమైన నేత కావచ్చు, ఒక సామాజిక బీసీ ఫార్ములతో బీజేపీ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో గత ఎన్నికల్లో కూడా బీజీ ఫార్ములతోనే ముందుకు వెళ్ళినటువంటి బీజేపీ ఖచ్చితంగా ఒక బీసీ నేతకు, ఒక బలమైన నేతకు గనక రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇస్తే గనక రాష్ట్రంలో మరింత బలపడే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది అనేది బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది. తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ ప్రత్యామ్నాయం బీజేపీ, అధికారంలోకి వచ్చేది కూడా బీజేపీ, ఆ సంకేతాలు తెలంగాణలో ఉన్నాయి అనేది అధిష్టానం అంచనా వేస్తుంది. కాబట్టి అన్ని సామాజిక వర్గాలను అన్నింటిని కూడా ఈక్వేషన్స్ అంచనా వేసిన తర్వాతనే ఈటల రాజేందర్ పేరును ఫైనల్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ముద్రాజీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈటల రాజేందర్ చాలా బీఆర్ఎస్లో కూడా చాలా కీలక పాత్ర పోషించారు. ఆయన 2 సార్లు మంత్రి పదవులు చేసి ఆరోగ్య శాఖ మంత్రిగా, అట్లనే ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. 22 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఇక్కడ అస్తిత్వాలు, ఇక్కడ ప్రజల మనోభావాలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా తెలిసిన నేత. ఇటు బీజేపీలో కూడా చాలా కీలకంగా పనిచేశారు. ప్రజల్లో కూడా మంచి పేరు ఉంది, చురుకుగా ముందుకు వెళ్ళగలుగుతారు, ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలిసిన వ్యక్తి కాబట్టి పొలిటికల్గా రాజకీయంగా ఇటు అన్ని సామాజిక వర్గాల దృష్టిలో పెట్టుకొని ఈటల రాజేందర్ గనక ఒక అధ్యక్షుడిగా ఇవ్వగలిగితే కనుక బీసీ నినాదంతో చాలా స్పీడ్గా పార్టీ బలోపేతం అవ్వచ్చు. ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు కావచ్చు, రాబోయే సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ ప్రత్యామ్నాయంగా నిలపొచ్చు అనేది అధిష్టానం అంచనా వేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందులో భాగంగానే ఈటల రాజేంద్రన్ చాలా పర్ఫెక్ట్గా ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ఇప్పటికే 38 జిల్లాలకు అధ్యక్షులు ప్రకటించి ఉన్నారు. మెడ్చల్ అర్బను, అట్లనే కరీంనగర్ 2 పెండింగ్లో ఉంచింది. ఈ 2 అధ్యక్షులు పూర్తి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అది కూడా కాబట్టి మొత్తం కూడా 38 జిల్లాలకు అధ్యక్షుల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రమాణ స్వీకారోత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఈటల రాజేందర్ ఫైనల్గా ఈ వీక్ కావచ్చు, లేదంటే ఈ 2-3 రోజులు కావచ్చు, నేరుగా ఆయనను నామినేషన్ దాఖలు చేసి ఓటింగ్ ద్వారా ఖచ్చితంగా ఆయనని అధ్యక్షుడు ప్రకటించే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.